అందరికీ నమస్తే అండి. మన భవన నిర్మాణ కార్మికులకి, అలాగే మన రాడ్ బెండింగ్ వర్కర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. మై బాయ్స్తో వచ్చండి. ఇవాళ మేము 4 లేయర్ స్లాబ్ కడుతున్నామండి. 4 లేయర్ స్లాబ్కి రాడ్లు ఎలా లాగుతున్నాం చూడండి. మన రాడ్ బెండింగ్ వర్కర్స్ అందరం కూడా చాలా మటుకు ఇలా లాగుతామండి, లేదంటే తాడుతో లాగుతామండి, లేదంటే ఒక్కో మనిషి ఒక్కో లేయర్లో ఉంటారండి. అలా వారం నుంచి నుంచుని లాగుతామండి మొత్తం రాడ్లన్నీ కూడా. ఈ రాడ్లు కూడా చాలా జాగ్రత్తగా లాగాలండి. పైన అట్టుకోవాలా, మళ్ళీ కింద నుంచి ఒకటి కొట్టాలి, పైన పట్టుకోవాలా, తర్వాత ఆ పైన పట్టుకోవాలా, అలా పట్టుకొని లాగుతూనే వెళ్ళాలండి. ఒకవేళ వదిలేసినా టక్కుమని వెంటనే ఎదరికి వచ్చేస్తాయండి రాడ్లు మొత్తం అన్నీ. ఎదరికి వచ్చేస్తే కింద పడిపోవడం, కింద ఒకటికి దెబ్బ తగలడం ఏడు జరుగుతుంటాయండి. ఇవన్నీ కూడా మా కుర్రోళ్ళు అందరూ జాగ్రత్తగా చూసుకుని ఇవన్నీ జాగ్రత్తగా లాక్కొని జాగ్రత్తగా చేస్తారండి పని అంతా కూడా. ఓకే అండి. ఇది వచ్చి మన దుర్గాప్రసాద్ గారు అండి, ఇంజనీర్ గారు. 4వ లేయర్ అన్నమాట అండి. గ్రౌండ్ ఫ్లోర్తో థర్డ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కలుపుకుంటే 4వ అవుద్దండి. ఇవన్నీ రాడ్లు లాగేసి రాడ్లు నొక్కి రింగులు వేసి, ఇవాళ రింగులు వేసాం, ఇవాళ భీములు పేర్చామండి. మొత్తం కట్టేసి ఇవాళ ఎక్స్ట్రా ముక్కలతో సహా మొత్తం భీములు దించేసామండి ఇవాళ మొత్తం అన్నీ. అంటే వర్క్ కొద్దిగా జనాలు ఎక్కువ మంది ఉన్నారండి, 10 మంది ఉన్నాం. 10 మంది కలిపి భీములు టాకా పెట్టేసి రాడ్లు పేర్చేసి మొత్తం అన్నీ చేసామండి. ఇదైతే భీములు కట్టుబడి అయిపోయి వాళ్ళ మధ్యాహ్నానికి మొత్తం భీములు దిగిపోయినాయండి. ఇంజనీర్ గారు వచ్చి మన దుర్గాప్రసాద్ గారు అండి. దుర్గాప్రసాద్ గారు వస్తారండి, రేపు వస్తానన్నారండి. అంటే ఇవాళ భీములు దించావు కదండి, రేపు స్లాబ్ కడతాను అనమాట అండి. స్లాబ్ కూడా ఒక రోజులో అయిపోద్దండి చాలా మట్టుకి. కొద్ది కురదలో ఉంటే ఉండిపోవచ్చు, కడతామండి అండి. అందరికీ నమస్తే అండి. తర్వాత వచ్చండి, ఇది ఉక్కులన్నీ లోపలికి ఉంచాలండి. దాంతో కూడా స్టీల్ ఎలా ఇచ్చారంటే అండి, 4 మూలలో 4 12, కింద ఒక ఎక్స్ట్రా ముక్క అండి. మొత్తం అన్ని భీములకు కూడా అంతే అండి. ముట్లకు వచ్చి 3 ముక్కలండి. ఓకే అండి, థ్యాంక్ యూ.